కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభాని కొందనాలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యములో మీరుండి మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు స్తోత్రాలు. ప్రభా, ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభును ప్రిరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడునో మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యని అవసరం లేదట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు సన్నిధికి వచ్చాం. పరిశుద్ధ దినం. ప్రభు శరీరములో రక్తములో పాలు పొందటానికి సిద్ధపడి ప్రభు సన్నిధికి వచ్చాం. అయితే యేసయ్య అంటున్నాడు, నేను అందరి హృదయాలను ఎరిగిన వాడిని, అందరి హృదయాంతరంగాలు ఎరిగిన వాడిని. కాబట్టి ఇంకొకళ్ళ గురించి నాకు మీరు చెప్పనవసరం లేదు. చూడండి, నెలలా వచ్చి యేసయ్య యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుతుందండి ఆ రోజే. తర్వాత చూడండి, తన ఇష్టానుసారంగా జీవిద్దండి. ఎంత భక్తికి వచ్చిందండి, ఎంత భక్తికి వచ్చి కూర్చుందండి అని నువ్వు యేసయ్యకి చెప్పవసరలా. ఆయన ఒక 4 విషయాలు చెప్తున్నాడు. నేను అందరినీ ఎరిగిన వాడను, వారి యొక్క ఆంతర్యాలు నాకు తెలుసు, అంతేకాదు వారిని నేను పరిశోధిస్తాను, వారి ఆలోచనలన్నిటినీ వారి సంకల్పాలన్నిటినీ వాటన్నిటినీ నేను పరిశోధిస్తాను. పరిశీలించి పరిశోధించి పరీక్షించే దేవుడిని నేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందటానికి మనం వచ్చాం. మన హృదయాంతరంగాలు ఎలాగున్నాయో ఒక్కసారి లేఖనం ఏం చెప్తుందో. రాత్రి అంతా జ్వరం, నాకు రాత్రి నిద్రలేదు, గొంతుకు పొద్దున సోడి జావ కూడా తాగలేను పోయాను. వచ్చి 9 గంటలకు కూర్చున్నా, అందరూ 11 వస్తారు. ఏమండి, దేవుని భయం లేకపోతే ఆయన అంటున్నాడు, అన్నీ తెలుసు నాకు, నాకేం చెప్పవసరంలా, నేను అన్నిటినీ పరిశీలించి పరిశోధించి పరీక్షించి తెలుసుకునే దేవుణ్ణి నేను. నువ్వేమో అనుకుంటున్నావో ఎవరు నా గురించి చెప్పట్లేదులే, ఒకవేళ వాళ్ళు చెప్పినా వింటాడేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయం దేవుడు దేన్ని పరీక్షిస్తాడో, పరిశోధిస్తాడో, పరీక్షించి తెలుసుకుంటాడో, పరిశోధన చేస్తాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.
మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. దేన్ని పరిశోధించాడట? అందరి హృదయాలను పరిశోధించే దేవుడు. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యము నిన్ను త్రోసివేయను. హల్లెలూయా! ఎంత చక్కని మాటలు తన కుమారుడైన సొలొమోనుకు దావీదు గారు చెప్తున్నాడో చూడండి. అయ్యా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, పరిశోధించేవాడు. ఆయన ఏటిని పరిశోధిస్తాడంటే ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను ఆయనను వెదికి ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయన విసర్జిస్తే ఆయన నిత్యము త్రోసివేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. ఆయన పరిశోధిస్తాడు, పరిశీలించితే చెప్తాడు. వారి హృదయాల్లో ఏముందో, ఏ ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉన్నావో, ఏ ఆలోచనలో ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నావో, అన్నీ పరిశీలించి పరిశోధించి పరీక్షించే దేవుడు ఆయన. నాకేం తెలియదులే అనుకోవద్దు, ఎవరు చూడలేదులే అనుకోవద్దు, అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన. హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయన్ను వెంబడిస్తే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. లేదనుకోండి, ఆయన నిన్ను త్రోసివేస్తాడని తన కుమారుడైన సొలొమోనుకు దావీదు గారు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనకు కూడా వర్తిస్తుంది. నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు. ఆయన ఉన్నాడుగా, తండ్రి రాజే, తన తర్వాత తన కుమారుడు రాజు అవుతాడు. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా నువ్వు దేవుణ్ణి కానీ తెలుసుకోకుండా ఆయన వెంబడించకుండా నీవు ఉంటే ఆయన నిన్ను తోసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని వెతకటం పోయి, ఆయన సన్నిధిలో మన గోడ ఆయనకి చెప్పటానికి పోయి నిదానంగా మనం వచ్చామనుకోండి, ఏమంటున్నాడు వాక్యం? ఏమంటా ఉంది? నేను అందరి హృదయాలను ఎరిగిన దేవుణ్ణి, తెలుసు నాకు నీవు నిర్లక్ష్యంగా ఉన్నావు, కాబట్టి నేను కూడా నిన్ను నిర్లక్ష్యంగా పెట్టుకుంటాను. చూడండి, కీర్తనకారుడు అంటాడు, 44వ కీర్తన 21వ వచనం. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 21వ వచనం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? హల్లెలూయా! పరిశోధించక మానడు దేవుడు. ఏం పర్లేదు, నేను భక్తిగానే ఉన్నాను, భక్తిగానే నడుస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఎరిగి ఉన్నవాడే. పైన చెప్పాం కదా మనం, ఎరిగి తెలుసుకొని పరిశీలించి పరిశోధించి పరీక్షించి అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమై చేస్తాడు.
నువ్వు మోకరించి ప్రార్థించినంత మాత్రం చేత ఆయన వచ్చి ప్రత్యక్షమైపోడు నీకు. ఇన్ని కార్యక్రమాలు ఆయన చేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేయడు? ఎరిగి ఉన్నాడు, పరిశోధించాడు, పరిశీలించాడు, పరిశీలిస్తాడంట. చూడండి 26వ కీర్తన 2వ వచనం, 26:2, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాల్సింది అది. అయ్యా, నీ సన్నిధిలో నేనున్నా, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. ఏం పరీక్షిస్తావు? నా అంతరంద్రియములను నా హృదయాన్ని పరిశోధించుము. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు, వీటిని పరిశోధించి పరీక్షించిన ఆయన ఏమీ దోషాలు ఆయన కనిపించలా. 17:3 చెప్తాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయము పరిశీలించితివి. చూడండి అంటున్నాడు, ఆయన పరిశీలించాడని తెలుసుకున్నాడు ఆయన. 17:3 కీర్తన, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు నాకు కానరాలేదు, నోటి మాట చేతనైనను అతిక్రమింపలేదు. హల్లెలూయా. ఇది కనపడాలి నీలో. అది కనపడినప్పుడే నీ హృదయాంతరంగాలను పరిశీలించి పరిశోధించి పరీక్షించిన తర్వాత దేవుడు నీకు ప్రత్యక్షమై నీవేం కోరుకుంటున్నావో అది ఆయనకి ఇష్టమో అయిష్టమో, ఆయన చిత్తమో కాదో, అప్పుడు కానీ నీకు ప్రత్యక్షమై నువ్వు కోరుకున్న దాన్ని ఆయన నీకు అనుగ్రహించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధికి మనం వచ్చాం. మన హృదయాలను, దేవా నీ పరిశుద్ధ రక్తములో, నీ పరిశుద్ధ శరీరములో నేను పాలు పొందటానికి వచ్చానయ్యా. దావీదులాగా పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు నాయన. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధుడు ఉండమని చెప్పావు దేవా. ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధ బాలలో నేను పాలు పొందటానికి వచ్చా. ఒక్కసారి నా హృదయాంతరంగాలను పరిశోధించి పరిశీలించి పరీక్షించు నాయన. భక్తుడు అంటున్నాడు, నాలో ఏ దోషమైనా కనుగొనలేకపోయాడు. అలాగ నీవు ఉన్నావో లేదో ఒక్కసారి నీ హృదయాంతరంగాలను పరిశోధించుకో. ఆయన నీ ప్రవర్తనను కూడా పరీక్షిస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. ఎవరు చెప్పినా, ఏ భక్తుడు ప్రవచనం పలుకుతా ఉన్నా, నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు నాయన అని అంటా ఉన్నాడు. నీవు ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో ఉండి నీ హృదయాన్ని ఆయన పాద సన్నిధిలో కుమ్మరించుకొని ఒక్కసారి నా హృదయాన్ని నాయన, నా ప్రవర్తనను, నా క్రియాఫలమును పరిశీలించిన ఆయన, ఒక్కసారి పరిశోధించి పరీక్షించిన ఆయన అని నువ్వు ఆయనతో చెప్పగలిగితే, నీ దోషం ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీకు ప్రత్యక్షమై దేవుడు నీవు కోరుకున్నది నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తములో కడగబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడి ప్రతి మాసమో ప్రతి వారమో ఏదో ఒక రోజు నువ్వు ఆయన శరీరంలో బల్లలో పాలు పొందుతున్నప్పుడు జాగ్రత్తగా నీ నడక, నీ పడక, నీ చూపు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి.
ఆయన చూస్తున్నాడన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నీ ప్రవర్తన విషయంలో కానీ, నీ మాట విషయంలోనే కానీ, నీ క్రియా విషయంలోనే కానీ, నీ నడక విషయంలో కానీ, నీ మాట విషయంలో, నీ తీరు విషయంలో ఎలాగో ప్రత్యేకత కనిపించాలి. అదే దేవుడు అంటా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు నీ నోట రానియకుడి. చూడండి ఏమంటాడు, 36వ అధ్యాయము 21వ వచనము, ఏబు గ్రంథము 36:21. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు దాన్ని కోరుకొని ఉన్నావు. అబ్బాయి జాగ్రత్తగా ఉండు, చెడుతనము చేయకుండా నువ్వు జాగ్రత్త పడు. ఎవరో చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరో ఏమీ నన్ను గమనించట్లేదు అనుకుంటున్నావేమో, సమస్తము నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దానికి ప్రతిఫలం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ప్రతి విషయములలో నువ్వు జాగ్రత్తగా ఉండమని దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 5:33 ముగించేస్తాను, 11 అయిపోయింది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. హల్లెలూయా. ఏదైతే నీకు, చూడండి, మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు చాలా విషయాలు మేము చెప్తాం. ఎందుకు నీ బాప్తిసం తీసుకుంటున్నావు? పరలోక రాజ్య పౌరసత్వం నీకు కావాలి కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు నూతన జన్మానుభవంలో కొనసాగుతున్నావు. జాగ్రత్తగా ఉండాలి. పాతవి గతించినవి, కొత్త నూతనమాయను అని లేఖనం చెప్తాం. కానీ 90% క్రైస్తవులలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉంటాడో తీసుకున్నప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు. తీసుకున్నప్పుడు ఎలా ఉంటున్నాడో తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటున్నాడు. ఒక ప్రత్యేకత కనిపించటం లేదు. లేదండి ఆ సంఘపారు చాలా మంచోళ్ళండి, లేదా ఆ కుటుంబం చాలా మంచిదండి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారు నడుస్తారండి, ఆయన ఏం చెప్పాడో తూచా తప్పకుండా వారు పాటిస్తారండి, ఏ దుర్మార్గత గుడారాల్లో లేదండి. ఆ గృహము ఎంత వర్ధిల్లుతుందో చూడండి, ఆ సంఘము ఎంత వర్ధిల్లుతుందో చూడండి, ఎంత అభివృద్ధి కలిగి ఉంటున్నారో చూడండి, వారి కుటుంబాలు ఎంత శాంతి సమాధానాలతో ఉంటున్నాయో చూడండి. ఎందుకని? దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని అనుసరించి నడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ బలలో మనం పాలు పొందటానికి వచ్చేటప్పుడు మనలను మనం పరీక్షించుకొని పరిశోధించుకొని, మన దావీదు ఎలాగునా యేసయ్యతో అన్నాడు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించు అని చెప్పాడు. అలాగనే నీవు కూడా దేవుని సన్నిధిలో, అయ్యా ఈ రకంగా నన్ను పరిశోధించి పరీక్షించు అంటే, లేదు నేను పరిశోధించాను, ఇదిగో ఆ దోషం నీలో ఉంది. ఒకవేళ చెప్తున్నాడేమో, నీకు తలంపిస్తా ఉన్నాడేమో దేవుడు, ఇదిగో నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు, కానీ ఈ దోషం నీలో ఉంది. నువ్వు ఎలాగా పరిశుద్ధతలో
పరిశుద్ధ శరీరంలో రక్తంలో పాలు పొందుతావు. స్పష్టంగా సూటిగా చెప్తాడు. అందుకనే సిద్ధపాటు కూడుకుని ఏర్పాటు చేసే దైవజనులు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పిదాలు దొరుకుతూ ఉంటాయి. ప్రభు సన్నిధిలో వచ్చి ఒప్పుకొని, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధుడుగా ఉండడని దేవుడు చెప్పాడు కనుక అలాగున మనం ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో మనలను మనం పరీక్షించుకొని సిద్ధపడి ఆయన రక్తములో శరీరములో పాలు పొందటానికి సిద్ధపడాలి. హల్లెలూయా. అలాగనే మనం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ప్రభు తప్పక నీలో ఉన్న ఏ దోషమునైనా తీసివేసి ఆయన రక్తముతో కడిగి ఆయన బల్లలో పాలు పొందటానికి యోగ్యతను ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అలాగున ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసి